నాగ మహేష్ మరణంపై అనేక అనుమానాలున్నాయి అంటున్నారు అతని సోదరి లక్ష్మీ ప్రసన్న. తన భర్త మరణానికి తనకు ఎలాంటి సంబంధమూ లేదని చెబుతోంది మహేష్ భార్య భవానీ. మహేష్ ఒంటిపై గాయాలున్నా పోలీసులు పట్టించుకోకపోవటం, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు లక్ష్మీ ప్రసన్న. ఇక పోస్ట్మార్టం రిపోర్టులో మహేష్ది ఆత్మహత్యగా తేలినందుకే తనపై పోలీసులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని భార్య భవానీ చెబుతోంది. ఇంత దెబ్బ, అంత మూతి మీద అంత దెబ్బ ఒక ఆడపిల్ల కొట్టగలదా? పోనీ కొడుతుంటే మగవాడు కూర్చొని ఉంటాడా? తిరిగి కొడతాడుగా. అన్ని దెబ్బలు, ఒంటిపైన ఉన్న దెబ్బలన్నీ నేనే కొట్టానంటుంది. ఒంటిపైన అన్ని దెబ్బలు కొడుతుంటే అమ్మా కూర్చోమ్మా, నన్ను కొట్టుకోమ్మా, అదే గంధమా కూర్చొని రాయిపించుకునేదానికి దెబ్బలు కదా. ఎదురు తిరగకుండా ఎందుకుంటాడు? ఒక ఆడపిల్లే ఇంత చేసిందంటే నేను నమ్మను. ఖచ్చితంగా వెనకాల ఉన్నారు, హై లెవెల్లో ఉన్నారు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి పోలీసులు అంత కామ్గా గమ్మున వాళ్ళకి ఏం ఇన్వాల్వ్ లేదు, మాకేం సంబంధం లేదని నిమ్మకి నీరెత్తున్నట్టు పోలీసు వ్యవస్థ నడుస్తుంది. పోస్ట్ మార్టంలో కూడా నేను చంపినట్టు ఎక్కడా రాలేదు, హ్యాంగ్ చేసుకున్నట్టే వచ్చింది. కొట్టేసి చంపేస్తే పోస్ట్ మార్టంలో బాడీ మీద ఉన్న మొత్తం దెబ్బలు వస్తాయి. నన్ను కాపాడుకునే ప్రయత్నంలోనే 2-3 దెబ్బలు కొట్టినా నేను చాలా ఓపెన్గా స్టేట్మెంట్లో చెప్పాను. నేను వాళ్ళ అక్కోళ్ళకు కూడా చెప్పాను, నేను ఏది దాయలేదు. ఎందుకంటే నాకు గొంతు నొక్కేసి, ముక్కు నొక్కేసి నాకు బ్రీతింగ్ అందట్లేదు. నాకు 2 చిన్నపిల్లలు సార్, వాళ్ళు నేను చచ్చిపోతాను, నాకేముంది, నేను వెళ్ళిపోతాను, నా పిల్లల్ని ఎవరు చూస్తారు? నాకు ఏ తెలుగుదేశం నేతతో అక్రమ సంబంధం ఉందో చూపించండి, అన్నీ చూపించి ఎలిగేషన్ ఏంటి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.